అంటే కొంతమంది నయీం క్యారెక్టర్ని అరెస్ట్ చేయాలన్నప్పుడు కొంతమంది అప్పుడు ఉన్న బాస్లో అతను అరెస్ట్ కాకుండా కాపాడారట. వాళ్ళు ఎవరైనా మీకు ఐడియా ఉందా? నాకైతే ఐడియా లేదు. దినేష్ రెడ్డి గారు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారట వాళ్ళిద్దరి మీద. ఆ దినేష్ రెడ్డి గారిని అడగాలి. అది హై లెవెల్లో ఏదైతే జరుగుతున్నదో అది మాకు తెలియదండి. నేను ఇప్పుడు నా రోల్ ఎంతవరకు అంటే 2000 వరకే. 2000 వరకు నయం లేడు. 2000 తర్వాత నేను చిత్తూరు వెళ్ళిపోయాను. అవును, నాదంతా రాయలసీమ. SP 8 సంవత్సరాలు రాయలసీమలే. అవును. ఒక్క సంవత్సరం నేను సంగారెడ్డిలో అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ అయిపోయాను. అప్పుడు నేనేం పట్టించుకోలే. ఒకటి అనిపించిందండి, మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత కొద్దిగా నేను చాలా మూడ్ ఆఫ్ అయింది నాకు. ఓకే, నేను ఇక చేయలేకపోయినా ఎవడని చెప్పినా చేయొద్దు అనుకున్నా, నిర్ణయం చేసుకున్నా. ఏ విషయంలో నేను పట్టించుకోకపోతే చెప్తే ఇంటుంటే వాళ్ళు చెప్తే. అంటే మీ మీద మీరు ఎంత మంచి వర్క్ చేశారు ఎస్టిబిజన్లో, మీ మీద కొంచెం ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీకు అహంకారం ఎక్కువని, కోపం ఎక్కువని, చెప్పిన మాట వినరు, మీరు ఏమనుకుంటున్నారు మొండిగా వెళ్తారని. అట్లేం లేదు. అంటే మీరు ఏదో ఇష్యూ జరిగితే మీరే ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, మీరు ఒక వెపన్ తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడం, ఇటువంటి ఇష్యూస్ మీరు డేరింగ్గా వెళ్తారని. అది డేరింగ్ అనేది అహంకారం కిందకి రాదండి. అహంకారం అంటే చెప్తే పై ఆఫీసర్ చెప్పినా వినకుండా నా పోలీస్ స్టేషన్ మీద నేను ఎట్లా అంటే నా దగ్గర నన్ను కాదని ఇంకో ఆఫీసర్ నా దగ్గర వచ్చి కంట్రోల్ చేసిండంటే ఐ యూస్ టు ఫీల్ ఇన్సల్ట్. అది మా గురువులు నేర్పిన మాట. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయిందంటే ఒక సిఐ రావడం, డిఎస్పీ వచ్చి ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారంటే నా ఎగ్జిస్టెన్స్ ఏముంటుంది. నాకు రెండోది ఏంటంటే నా దగ్గర పనిచేసే 3 కానిస్టేబుల్ చంపినరు. వాళ్ళకి ఎంత ధైర్యం అండి అది, వాళ్ళకి ఏమో అంటే డిపార్ట్మెంట్గా చూడకుండా మీకు సొంత కుటుంబ సభ్యుల్లో చూస్తున్నారు కాబట్టి ఆ ఎమోషన్ నేను ప్రొటెక్ట్ ఇవ్వాలి కదా. చేయాలి డెఫినెట్గా. అదే సీనియర్ ఆఫీసర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. మనకు కొంతమంది నేను పారిపోయి ఇంటికాడ కూర్చున్నాను అనుకో, ఒక లీడర్ ఇంటికాడ కూర్చుంటే ఎట్లుంటుంది, కింద సబార్డినేట్ నేను ఎందుకు పోతా అంటాడు. నేను ముందు లీడ్ చేస్తే నా వెనక వస్తాను. అంటే అహంకారం అనేది కరెక్ట్ కాదండి. అహంకారం కాదు, ఇప్పుడు నాకు ఎట్లా కొన్ని ఇన్సిడెంట్స్, ఇప్పుడు మా 2 చిన్న నాయనలు చంపారండి. అది నేను పర్సనల్గా తీసుకోను. ఒక ఆయన సైంటిస్ట్ నిజాం ట్రస్ట్ కింద చెన్నారెడ్డి గారు అని ఆర్ఆర్ ల్యాబ్స్ డైరెక్టర్, ఇప్పుడు CCMU. ఈ వాజ్ వెరీ ఫేమస్ మ్యాన్. ఒట్టుగానే చంపారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు, కుటుంబ సభ్యుల్ని చంపినందుకు మావోయిస్టుల మీద పగబట్టారా, లేదా సొసైటీకి వాళ్ళు హాని చేస్తున్నారని పగపోయి వాళ్ళ మీద ఎక్కువగా మీరు యాక్షన్ చేశారు? ఇప్పుడు ఒక కానిస్టేబుల్ చనిపోయాడు అంటే మళ్ళీ అటువంటి కానిస్టేబుల్ దొరకాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, సెలెక్షన్ చేయాలా, ట్రైనింగ్ ఇవ్వాలా. అంటే గవర్నమెంట్ మీద ఎంత డబ్బు అనుభవం రావాలంటే చాలా ముఖ్యం అది. అటువంటి కానిస్టేబుల్లను పొట్టన పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఏమనాలా, వాళ్ళు ఏం చేశారు సొసైటీకి, నష్టమైతే చేయలేదు కదా. అటువంటి చంపినప్పుడు నేను కొద్దిగా ఓవర్ రియాక్ట్ అయిన మాట కరెక్టే అయిండవచ్చు. కాకపోతే నాకు నేను అలాగే చేయకపోతే కింద నా సబార్డినేట్స్ యొక్క మొరల్ దెబ్బతింటుంది. రేపు ఎక్స్ట్రీమిస్ట్ అనేది కంట్రోల్ కాదు. ఆ రోజు ఆ విధంగా రిస్క్ తీసుకొని చాలామంది ఆఫీసర్లు, నేను అందులో చిన్న పాత్ర అన్నది ఒక భువనగిరి వరకే. స్టేట్లో కూడా చాలామంది ఆఫీసర్లు వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. అప్పుడు సాక్రిఫైస్ చేసినందుకు ఇప్పుడు మనం హ్యాపీగా నవ్వుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ అంటున్నారు. పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిజం లేదని మీరు ఒప్పుకుంటారా? నాకు 99% లేదు. కొన్ని బార్డర్ లెవెల్ ఏరియా, ఇప్పుడు ఛత్తీస్గఢ్ బార్డర్, ఇటు మన మీతో అన్నట్టు చింతపల్లి, ఏఓబి అవి ఉన్నాయి. అవి కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే వీళ్ళకు బేసికల్గా వాళ్ళు సాయుధ మూమెంట్ మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రజా సంఘాలను నిర్మించలేకపోతున్నారు. ప్రజా సంఘాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు.